వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నిజాంపట్నం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉచితంగా బ్యాగులు పుస్తకాలను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. ఘంటసాల మండలం ఎండకుదురు గ్రామ సచివాలయం పరిధిలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ స్వచ్ఛందంగా రామాలయం వద్ద సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచి ఇవ్వడం శుభపరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండకుదురు సర్పంచ్ ముళ్లపూడి పట్టాభి రామారావు, ఎంపీటీసీ సిద్దినేని కుమార్ పాల్గొన్నారు. సరైన బిల్లులు లేని 36 కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు చిలకలూరుపేట అర్బన్ సీఐ రమేష్ చెప్పారు. చిలకలూరుపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారును తనిఖీ చేయగా అందులో బిల్లులు లేని వెండి వస్తువులను గుర్తించామన్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాలు, పునరావాస పనులపై ప్రాజెక్టు అధికారులతో జిల్లా కలెక్టర్ అన్సీరియా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రాజెక్టు స్థితిగతులు, నిర్వాసితులకు అందిన ప్యాకేజ్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి భార్య ఏకంగా పోలీసుల మీద చిందులు వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని సదరు మంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది. కాకినాడ జేఎన్టీయూకు నాక్ A+ రావడం వలన అధిక నిధులు రావడం జరుగుతుందని కాకినాడ జేఎన్టీయూకే వీసీ ప్రసాద్ రాజ్ పేర్కొన్నారు. ఆయన జేఎన్టీయూకే వీసీ ఛాంబర్ల విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్లు, డ్రైన్లు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూకే కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. నంద్యాల జిల్లా బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఎస్ఎఫ్ఏ ఏఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలో జూలై 4న విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఏ జిల్లా అధ్యక్షుడు గీతాకృష్ణ తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహించడంలో వైఫల్యం చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనేక యూనివర్సిటీలలో విద్యార్థుల నిర్బంధనాన్ని వ్యతిరేకించానని పేర్కొన్నారు. బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నర్సీపట్నం ఆర్డీఓ జయరాం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతాలలో సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు అందుకుంటున్న లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీరాములు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు తదితరులు ఉన్నారు. ఒరవకొండ పట్టణానికి చెందిన ఓ బాలుడు పాఠశాలకు వెళ్లకుండా బయట తిరుగుతూ పావురాలతో ఆడుకుంటున్నాడని ఓ తల్లి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లింది. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పయ్యావుల కేశవ్ స్వయంగా ఆ బాలుడి ఇంటికి వెళ్లి పక్కన కూర్చోబెట్టుకుని పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని అడిగాడు. పాఠశాలకు వెళ్లి బాగా చదువుకుంటే పోలీస్ అవుతానని అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ ని చూపించారు.